సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. నేనైతే హైదరాబాద్లో ఉన్నాను. సో ఈరోజు 10వ తారీఖు 1 నెల 2024. ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్తే కోవిడ్లో ఇప్పుడు నర్సుల నియామకం ప్రారంభించబోతున్నారు. అంటే కొన్ని హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, ప్రైవేట్ హాస్పిటల్లో కానీ నర్సుల కొరత ఏర్పడిందంట. సో వివిధ దేశాల నుండి నర్సులు రిక్రూట్మెంట్ చేసుకుంటారు. నెక్స్ట్, డొమెస్టిక్ వర్కర్స్ ఆఫీసెస్ని ఒక 41 ఆఫీసెస్ని క్లోజ్ చేశారు. కారణం ఏంటంటే వీళ్ళు రూల్స్ వైలేషన్ చేస్తున్నారు. సో ఇది ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళు ఇప్పుడు అధికారులు చెకింగ్ చేసి పట్టుకుంటున్నారు కదా, వాళ్ళు మ్యాక్సిమం పీపుల్ ఈ ఆఫీసుల ద్వారా వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఇల్లీగల్స్ అయిపోతున్నారు. సో ఇది ఒక కారణం అనమాట. సో కొన్ని ఆఫీసులు ఇలాగ ఒక 41 ఆఫీసులు మొత్తం మూసేశారు. తర్వాత ఒక నలుగురిని ఎక్స్పర్ట్స్ని అరెస్ట్ చేశారు. వీళ్ళ దగ్గర 805 మద్యం బాటిల్ స్వాధీనపరుచుకున్నారు. నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్తే ట్రాఫిక్ రోడ్ల పైన ఎటువంటి రూల్స్ పాటించకుండా ట్రాఫిక్ వోలేషన్ చేస్తూ ఇష్టాసారంగా డ్రైవ్ చేస్తారు కొందరు. సో ఇటువంటి వారికి 3,000 రియల్ నుండి 6,000 రియల్కు ఫైన్ వేస్తారు. 30 రోజులు లైసెన్స్ సస్పెండ్లో ఉంటుంది. 1 నెల రోజులు జైలు శిక్ష అనమాట. ఎందుకంటే ఈ మధ్యన ట్రాఫిక్ యాక్సిడెంట్ యొక్క శాతం పెరిగింది సౌదీలో. ఓకే, తర్వాత యుఏ విషయానికి వెళ్తే యుఏలో గోల్డ్ ఈ గోల్డ్ ఖరీదు కొనడం ఎక్కువగా పెరిగిందండి. ఈ మధ్యన గోల్డ్ సెల్లింగ్ బాగా ఎక్కువ పెరిగింది యుఏలో. అయితే ఈ మధ్యన ఈ లాస్ట్ మంత్ కూడా ఈ మాజూర్ డ్రా కానీ ఈ ఉండే బిగ్ టికెట్ డ్రా ఇలాంటి డ్రాలు చాలా ఎక్కువగా ఎక్స్పర్ట్స్గా తగులుతున్నాయి. లోకల్ వాళ్ళు తగలలేదు, అన్ని డ్రాలు కూడా ఎక్స్పర్ట్స్గా తగులుతున్నాయంట. ఇది ఒక రికార్డు. సో నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్తే పోస్ట్ పెయిడ్ సబ్స్క్రైబర్స్. ఇప్పుడు వామన్లో పోస్ట్ పెయిడ్ సబ్స్క్రైబర్స్ భారీగా పెరిగారు వామన్లో. నెక్స్ట్ హైథమ్ బిన్ తారక్ గారు 207 మంది ఖైదీలకి క్షమాభిక్ష ప్రసాదించి వాళ్ళు విడుదల చేయమని ఆర్డర్ జారీ చేశారు. సో నెక్స్ట్ జనవరి 12వ తారీఖున మనకి సంక్రాంతి సంబరాలు నిర్వహించబోతున్నారు. ఎల్ఈ గ్రాండ్ హాల్ ఫైజ్ హోటల్ మన రువి దగ్గర సాయంత్రం 6 గంటలకి మనకి సంక్రాంతి సంబరాలు ప్రారంభిస్తారు. అందరూ వెళ్ళొచ్చాడు అక్కడికి. నెక్స్ట్ బెహ్రెన్ విషయానికి వెళ్తే ఒక ఇండియన్ ఎక్స్పర్ట్ మీద హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు నమోదయ్యాయండి. ఇతను ఎక్కువ మందికి ఇండియన్స్కి, పాకిస్తాన్కి వీసాలు ఇచ్చి రప్పించడం అనే దాని కొన్ని కేసుల్లో ఇతనికి హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే అధికంగా తీసుకురావడం, వాళ్ళేమో ఇల్లీగల్ అయిపోవడం, ఇటువంటి కేసులు జరుగుతుంటాయి కదా. ఇటువంటి వాటిలో ఒక ఇండియన్ ఎక్స్పర్ట్కి హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు నమోదు చేశారు ఎక్స్పర్ట్ మీద. సో తర్వాత ఖతర్ విషయానికి వెళ్తే ప్రతి 19 నిమిషాలకి ఒక బిడ్డ జన్మిస్తున్నాడంట ఖతర్లో. ఓవరాల్ ఖతర్లో ప్రతి 19 మినిట్స్ కూడా ఒక బిడ్డ పుడుతున్నాడంటండి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఒక అతనికి ఖతార్ వీసా ఉంది, అతను ఇండియాలో ఉన్నాడు. అతను రిటర్న్ మళ్ళీ ఖతార్ వెళ్ళకూడదు అనుకుంటున్నాడు. అయితే ఇండియాలో ఉన్న వ్యక్తి ఖతార్లో ఉన్న వీసా క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉందా? ఎవరికైనా తెలిస్తే కొంచెం కామెంట్లో తెలియజేయండి. ఆ మిత్రుడు అడుగుతున్నాడు. సో అయితే ఖతార్లో ఉన్న వాళ్ళ కంపెనీకి ఓనర్ కానీ, అదే కంపెనీ కానీ, కపిల్ కానీ అయితే ఆ వీసా క్యాన్సిల్ చేయొచ్చు. సో వాళ్ళ ప్రమేయం లేకుండా క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉందా? ఇది పాసిబుల్ అవుతుందా? కొంచెం ఎవరికైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి. ఓకే, మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.